హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మీ వనీత. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేసి. నేను వర్క్ స్టార్ట్ చేయటం, జున్నుగాడు నడవటం ఆల్మోస్ట్ సేమ్ టైంలో జరిగాయి. అండ్ వాడి ఇంట్లో చేసే అల్లరితో చాలా బిజీగా ఉన్నాను నేనైతే. సో అందుకే అంత ఫ్రీక్వెంట్గా వీడియో అప్లోడ్ చేయడం అవ్వట్లేదు. బట్ హియర్ ఐ యామ్ విత్ అ న్యూ వీడియో. సో మీరైతే ఇప్పుడు చూస్తున్నది మా బాత్రూమ్/పౌడర్ రూమ్. ఈ బాత్రూమ్ ఏంటంటే వెరీ మినిమల్గా, వెరీ సింపుల్గా, చాలా బేసిక్గా ఉంటుంది. సో నాకు ఎందుకో బోర్ కొట్టిందనమాట. ఇంకా దీనికి ఏదైనా చేయాలి, ఒక చిన్న మేకోవర్ అయినా ఇవ్వాలి అని నాకు అనిపించి ఇంకా మేకోవర్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. యూజువల్గా మేకోవర్ అనగానే ఏదో చాలా పెద్ద చేంజెస్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చేంజెస్ చేసినా చాలు, ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది. మనకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఆ ఏరియా చూసినప్పుడు ఓ రియల్లీ మనమే చేసామా అని ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ మేకోవర్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే పెయింట్. సో డ్యూలక్స్లో వివిడ్ వైట్ పెయింట్ నేను చూస్ చేసుకున్నాను. అండ్ ఇవి పెయింట్ చేయడానికి కావాల్సిన డిఫరెంట్ టూల్స్. సో పెయింట్ చేయడానికి మనం ఫస్ట్ అయితే ఆ వాల్ ఆర్ రూమ్ని ప్రాపర్గా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఈ రూమ్ మొత్తం నేనైతే మాస్కింగ్ టేప్ పెడుతున్నాను. ఎందుకు అంటే మనం మాస్కింగ్ టేప్ పెట్టకపోతే పెయింట్ అన్వాంటెడ్ ప్లేసెస్లో స్టిక్ అయిపోయి ఆ ప్రాపర్ ఫినిషింగ్ ఉండదు. చూస్తే నేను మిర్రర్ కానీ, ప్లగ్ పాయింట్స్ కానీ అన్నీ ప్రాపర్గా నేను మాస్కింగ్ టేప్ పెట్టి సెక్యూర్ చేసుకున్నాను. అండ్ పెయింటింగ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్, పెయింట్ని బాగా మిక్స్ చేయాలి ప్రయర్ టు పెయింటింగ్. అండ్ నేనైతే మొత్తం వాల్ ట్రిమ్స్ అన్నీ బ్రష్తో పెయింట్ చేస్తున్నాను. ఎందుకంటే రోలర్తో ఎడ్జెస్ వరకు పెయింట్ ప్రాపర్గా వెళ్ళదు. సో ఆ కార్నర్స్ అన్నీ ఫస్ట్ బ్రష్తో పెయింట్ చేసేసి అండ్ దెన్ టైమ్ ఫర్ రోలర్ అనమాట. అండ్ నా చేతులకి పెయింట్ అంటకుండా ఉండడానికి నేను గ్లవ్స్ వేసుకున్నాను. సో నేను మొత్తం ఈ రూమ్లో 2 కోట్స్ పెయింట్ చేశాను. సో ఫస్ట్ కోట్ వేసిన తర్వాత కొన్ని ఇంపర్ఫెక్షన్స్ ఉండిపోతాయి. సో ఆ ఇంపర్ఫెక్షన్స్ అన్నీ సెకండ్ కోట్ వేసిన తర్వాత ప్రాపర్గా కవర్ అయిపోతుంది, యూనిఫామ్గా ఉంటుంది మొత్తం. అండ్ నేను తీసుకున్న డ్యూలక్స్ పెయింట్కి వాడు ఏమంటాడంటే ఫస్ట్ కోట్కి సెకండ్ కోట్కి మధ్యలో 2 hours డ్రాయింగ్ టైం ఉండాలి అని అన్నాడు. సో మీరు ఏ పెయింట్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి, దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు ఫస్ట్ కోట్కి సెకండ్ కోట్కి మధ్యలో టైం అనేది చూసుకోండి. అండ్ పెయింట్ మొత్తం డ్రై అయిన తర్వాత ద బెస్ట్ పార్ట్, ఆ టేప్ మొత్తం మనం తీసేస్తున్నప్పుడు ఎంత ప్రాపర్గా ఫినిష్ ఉంటుందంటే సో మెయిన్ సాటిస్ఫాక్షన్ అక్కడే ఉంటుంది. సో ఈ మిథైలేటెడ్ స్పిరిట్ యూజ్ చేసి నేను ఈ డోర్ ఆయిల్ బేస్డా వాటర్ బేస్డా టెస్ట్ చేస్తున్నాను. ఆయిల్ బేస్డ్ అయితే మనం ఆయిల్ బేస్డ్ తగ్గట్టు పెయింట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ బేస్డ్ డోర్ పైన వాటర్ బేస్డ్ పెయింట్ పనిచేయదు అండ్ ఇట్స్ వైస్ వర్సా. సో ఒక 15 seconds తర్వాత చూస్తే మనకు తెలుస్తుంది ఇది పెయింట్ని తీసేస్తుందా లేకపోతే జస్ట్ క్లీన్ చేస్తుందా అనేది. నాకు అది క్లియర్గా తెలియలేదు ఈ కలర్డ్ క్లాత్ మీద. సో డార్క్ బ్లాక్ కలర్ క్లాత్తో ట్రై చేసి బన్నింగ్స్లో చూపిస్తే అది వాటర్ బేస్డ్ పెయింట్ అని చెప్పాడు. సో వాటర్ బేస్డ్కి సూటబుల్గా ఉండే వాటర్ బేస్డ్ డోర్ పెయింట్ తెచ్చి నేను ఈ డోర్ మొత్తం పెయింట్ చేశాను. నెక్స్ట్ స్టెప్, డోర్ హ్యాండిల్స్ చేంజ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే సిల్వర్ బేస్డ్ డోర్ హ్యాండిల్స్ నా బ్లాక్ అండ్ వైట్ థీమ్కి మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆ ఎగ్జిస్టింగ్ డోర్ హ్యాండిల్స్ రిమూవ్ చేసి నేను బన్నింగ్స్లో ఈ డోర్ హ్యాండిల్స్ తెచ్చాను అనమాట, బ్లాక్ కలర్ హ్యాండిల్స్. సో అవి మళ్ళీ నేను ఫిక్స్ చేసేసాను. డోర్ హ్యాండిల్స్ రీప్లేస్ చేశాను కానీ టిష్యూ హోల్డర్ అండ్ టవల్ హోల్డర్ మాత్రం నేను ఎగ్జిస్టింగ్వే రీయూజ్ చేశాను. సో ఈ మెటాలిక్ స్ప్రే పెయింట్ బన్నింగ్స్లో తీసుకొచ్చి నేను అది స్ప్రే పెయింట్ చేశాను అనమాట. ఓవర్ నైట్ వదిలేసాను అండ్ మార్నింగ్ అయ్యేసరికి అది కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో ఈ మేకోవర్లో మేజర్ పార్ట్ మొత్తం అయిపోయింది. పెయింట్ జాబ్ డన్ అండ్ డోర్ పెయింట్ కూడా అయిపోయింది. హార్డ్వేర్ ఫిక్చర్స్ కూడా నేను ఫిక్స్ చేసేసాను. సో ఇవి నేను రీయూజ్ చేశాను. దీన్ని మెటాలిక్ పెయింట్ యూజ్ చేసి స్ప్రే పెయింట్ చేశాను, టాయిలెట్ రోలర్ అండ్ హ్యాండ్ టవల్ కూడా. సో ఈ రెండిటికి స్ప్రే పెయింట్ చేసి ఫిక్సింగ్ కూడా అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ డెకోర్. సో ఈ స్టైలింగ్ మొత్తం నేను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చేలాగా చూసుకున్నాను. సో ఫస్ట్ వచ్చి ఫ్రేమ్స్ ఫిక్స్ చేస్తున్నాను. సో మొత్తం నెయిల్స్ అన్ని ముందే నేను కొట్టేశాను, జస్ట్ ఫ్రేమ్స్ ఇప్పుడు పెడుతున్నాను. సో ఈ ఆర్ట్ పీస్ నేను కేమార్ట్లో తీసుకున్నాను. సో దిస్ ఇస్ మై హ్యాపీ ప్లేస్.
టిష్యూ రోల్స్ పెట్టుకోవడానికి నేను బ్యాంబూ షెల్ఫింగ్ యూనిట్ పెట్టాలా లేకపోతే ఏంటి అని చెప్పి చాలా ఆలోచించాను. దెన్ ఐ ఫౌండ్ దిస్ క్యూట్ లిటిల్ షెల్ఫ్. దిస్ ఇస్ ఫ్రమ్ కేమార్ట్. సో ఇది నాకు ఎంత పర్ఫెక్ట్గా అనిపించిందంటే దీంట్లో ఇనఫ్ స్టోరేజ్ ఉంది. ఒక సైడ్ నేను టాయిలెట్ రోల్స్ పెట్టి ఇక్కడ ఏమైనా చిన్న డెకోర్ పెడదామని ఇది తీసుకున్నాను. స్మాల్ అండ్ కాంపాక్ట్గా ఉంది. యూనో బ్యాంబూ షెల్ఫింగ్ అయితే అది టూ మచ్ అయిపోతుంది అనిపించింది. సో నాకు ఇది ఒక్క స్టోరేజ్ సరిపోతుంది. సో ఐ జస్ట్ వెంట్ విత్ దిస్ వన్. సో చిన్న గ్రీనరీ కోసం నేను ఒక ప్లాంట్ పెడుతున్నాను ఇందులో. అండ్ ఇది ఐకియా నుంచి తీసుకున్నాను నేను. అండ్ ఒక క్యూట్ లిటిల్ డెకోర్ విత్ క్యాండిల్ ఇలా పెడదామని ఇది తీసుకున్నా. ఇది కూడా నాకు కేమార్ట్లో దొరికింది. సో వాష్ యువర్ వరీస్ అవే అనే ఒక కోట్ నేను పింట్రెస్ట్లో చూసాను. ఏదైనా ఫ్రీ ప్రింటబుల్ ఉంటుందేమో అని ట్రై చేశాను కానీ బట్ ఏది దొరకలేదు. సో నేనే వర్డ్ డాక్యుమెంట్లో ఎడిట్ చేసేసి నాకు నచ్చిన ఫాంట్ పెట్టేసి ఇంట్లో ప్రింట్ ఇచ్చేసాను అనమాట. అండ్ ఐ థాట్ లైక్ ఇట్ విల్ బి వెరీ వెరీ నైస్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఏరియా. సో హ్యాండ్ టవల్ కూడా మ్యాచింగ్ తీసుకున్నాను నేను. ఇది నాకు కేమార్ట్లో దొరికింది. సో ఐ ఫౌండ్ దిస్ హ్యాండ్ వాష్ దట్స్ ఫ్రమ్ టార్గెట్. అండ్ దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి ఒక చిన్న ప్లాంట్ పెట్టాను. ఇది కూడా టార్గెట్లోనే దొరికింది నాకు. సో ఈ వాల్ హ్యాంగింగ్ వచ్చి స్పాట్ లైట్ నుంచి. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ పర్ఫెక్ట్. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇది డోర్ బ్యాక్ సైడే ఉంటుంది కానీ నాకు మిర్రర్ నుంచి చూసినప్పుడు చాలా ఎంటీగా అనిపించింది అనమాట ఈ స్పేస్. సో అందుకని నేను ఇంట్లోనే ఇవి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్స్ ఇవి. సో నేను వీటిని రీయూజ్ చేస్తున్నాను. ఇక్కడ అది పర్ఫెక్ట్గా అనిపించింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్కి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మిర్రర్ నుంచి చూసినప్పుడు ఒక కంప్లీట్ లుక్ అనిపించింది నాకు. సో ముందు వైట్ బిన్ ఉండేది. సో ఆ వైట్ బిన్ రీప్లేస్ చేసి ఈ బ్లాక్ బిన్ పెడుతున్నాను. ఈ బ్లాక్ బిన్ నాకు టార్గెట్లో దొరికింది. కార్నర్లో ఒక స్మాల్ ప్లాంట్ పెడదాం అనుకున్నాను. సో ఈ స్టాండ్ అండ్ ఈ పాట్ ఈ రెండు నేను కేమార్ట్లో కొన్నాను. అండ్ దిస్ వన్ ఇస్ ఫ్రమ్ రిజెక్ట్. అండ్ ఫైనల్గా ఈ హ్యాంగింగ్ పాట్. ఇట్ యాడ్స్ సచ్ అ క్యారెక్టర్ టు దిస్ ప్లేస్. సో ఇది నేను కేమార్ట్లో కొన్నాను. సో నాకు లైట్ వెయిట్ ఉండాలి బట్ ఎలిగెంట్గా కూడా ఉండాలి. ఈ ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ప్లాంట్ వచ్చి నేను ఐకియాలో తీసుకున్నాను. సో ఇది పెడితే ఇంకా అది ఫినిషింగ్ టచ్ అనమాట.